సార్ నా వ్యవస్థను నా గురించి నాకు జరిగిన న్యాయం గురించి చెప్పదలుచుకున్నాను. టీవీఎస్ వారికి మరియు తీర్మాన్ మల్లన్న గారికి నేను కృతజ్ఞతలు చెప్తూ నాకు జరిగిన సమస్యను విన్నవిస్తున్నాను. నేను మొదటగా డిగ్రీ బీఎడ్ చేసి 1989లో మే 20 నాడు రాత పరీక్ష రిటర్న్ టెస్ట్ జరిగింది. జూన్ 10 నాడు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వస్తే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. రాత పరీక్షలో 41 మార్కులు వచ్చినాయి. ఇంటర్వ్యూలో నాకు 8.2 మార్కులు వేయడం జరిగింది. మొత్తం 49.2 మార్కులు అయ్యాయి. అయితే నాకన్నా మెరిట్ తక్కువ వాళ్ళకు జాబ్ ఇచ్చిండు, నాకైతే ఇవ్వలేదు. దాని గురించి చెప్పదలుచుకున్నాను. నాకు ఫస్ట్ టైం చూసినంటే రికార్డు నేను రాసి ఇచ్చిన తర్వాత ఇంటర్వ్యూ జరిగిన తర్వాత నాది ఆప్షన్ ఫర్ ఓకే అని రాసి పెట్టిండు. దాని ఆప్షన్ రాసి పెట్టిన దాన్ని నేను చూసి ఇది కాదు, నాకు అన్యాయం జరిగిందని చెప్పి మామూలు సిడి కోర్టులో కేసు వేయడం జరిగింది. 1 సంవత్సరంన్నర తర్వాత కౌంటర్ వేసి వాళ్ళు ఆప్షన్ ఏం కాదు ప్రజెంట్ అయినా అని రికార్డు మార్చి జడ్జి గారు చెప్తే జడ్జి గారు మార్కులు తక్కువన్నాయి, మెరిట్ రాలేదని చెప్పినారు. అక్కడి నుంచి అక్కడనే ఆగక నేను ఇదే సమస్యపై తీవ్రంగా పోరాడుతూ హైకోర్టు వరకు పోయినా. అయితే ముందు ఏం చేసినా మన చట్టం ఏది మన ఇది సమాచార హక్కు చట్టం కింద తిరగంగా నాకు ఫస్ట్ టైం చెప్పింది 35.2 మార్కులు వచ్చాయని చెప్పి రాతపూర్వకంగా రాసిస్తాను. అది అట్లా పెట్టుకొని నాకు జరిగింది అన్యాయం అని చెప్పి మళ్ళీ తిరుగుతూ 2016లో నా మార్కులు 41 రాత పరీక్షలో 8.2 మార్కులు ఓరల్ వచ్చాయని చెప్పి వాళ్ళే డిఓ వాళ్ళు రాసి ఇవ్వడం జరిగింది. అవి రాసి ఇచ్చిన తర్వాత నేను హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు వాళ్ళు కూడా నా వాదం అన్నీ మీకు కరెక్టే ఉందని చెప్పి మన హైకోర్టు జడ్జి గారు శ్రీమతి సూర్యపల్లి నంద గారు నాకు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీనిలో కన్సిడర్ చేయండి, నా చూపిన ఏవైతే ఉన్నో ప్రతిపాదన ఉన్నో అవి కరెక్ట్ ఉన్నాయని చెప్పి నా పక్షాన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాళ్ళు డిఓ వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయమంటే చేస్తారు, ఇంప్లిమెంటేషన్ చేస్తారు. గతంలో ఉన్న ప్రభుత్వంలో మన జిల్లా మినిస్టర్ గారు ఎత్తున వాళ్ళందరికీ వచ్చినా వాళ్ళందరూ కూడా ఇవ్వమని చెప్పాను. మన మామూలు డిఓ మాత్రం ఇంతవరకు పెడచెవిన పెట్టి ఇవ్వకపోగా పైకి నాకు సమాధానం కూడా చెప్పలేదు అని చెప్పి మళ్ళీ కోర్టుకు ఛాలెంజ్ కింద కోర్టులో కేసు వేసినాము. కేసు వేసినప్పటికీ కూడా మాకు ఇంతవరకు అన్యాయం జరిగింది. ఈ న్యాయం ఎవరు చేస్తారు? నాకున్న మార్కులు తక్కువ ఉన్న వాళ్ళకు కే గోపాల్ అనే వ్యక్తికి 90 ఉద్యోగం ఇచ్చిండు. తర్వాత విజయభాస్కర్ రెడ్డి అనే ఒక మిత్రునికి నాకన్నా తక్కువ మార్కులు ఓసీ వాళ్ళు అయినప్పటికీ 41.2 మార్కులు ఉందని ఆయనకు జాబ్ ఇచ్చిండు. నాకు 49 మార్కులు నాకు జాబ్ ఇస్తారు, నాకు కావాలని పోరాటం చేస్తున్నాను. హైకోర్టు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ నాకు వ్యయ ప్రయాసాలకు లోబడి నాకు అంత తీవ్రమైన రుణభారాలు అయ్యి నాకు భార్య పిల్లలు ఉన్నారు, చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, పిల్లలు చదివించలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఈ వ్యవసాయం అంతా నడుస్తుంది. నాకు ఇప్పుడు లాస్ట్కి ఇక్కడ గత్యంతరం లేక హైకోర్టు చెప్పినప్పటికీ ఇస్తలేదు. కాబట్టి ఈ మన టీవీ న్యూస్ మల్లన్న గారిని సంప్రదించి వారికి నా బాధను వినియోగించుకుంటున్నాను. ఇక్కడ ఆప్షన్లో అనే రికార్డు కూడా క్లియర్గా చూపుతాను. ఇప్పుడు 1496 నెంబర్ నాదైతే నాకు ఇచ్చిన మార్కులు 1495 ఆప్షెంట్ అయితే ఎవరైతే ఉన్నారో టీ ముఖ్యమానిక తండ్రి రంగయ్య అనే ఆమెకు వేసి ఆమెకు 1990 డిసెంబర్ 6వ తారీఖు నాడు టీచర్ పోస్టు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినారు. ఆ ఆర్డర్లో ఎవరున్నో చెప్పరు. ఆమె అన్ని తప్పుడు సమాచారం, తప్పుడు సర్వీస్ మ్యాటర్ ఉంది. ఆమెను కూడా దృష్టిలో పెట్టుకుని హైకోర్టులో ఆమెను కూడా మెన్షన్ చేసిన ఆమెను ఇంతవరకు నోటీసు పంపాలి, ఏం పంపాలి వస్తలేదు. ఆమె కోర్టుకు సమాచారం అయితే కరెక్ట్ నాకు సమాధానం చెప్తలేరు. ఆమె ఆల్రెడీ 89 డిఎస్సికి అప్లై చేయకముందే 88 ఎగ్జిట్ స్కేల్ రీచ్ అయినట్టు సర్వీస్ బుక్లో ఎంట్రీ చేసుకున్నది. ఆమె చట్టబద్ధంగా అయితే ఆమె 89 డిఎస్సికి అప్లై చేసింది. ఆమె పేరు ఉంది, అంతా ఉంది. ఆమె రాయకపోవడంలో ఆప్షన్లు కావడంలో నాకు అన్యాయం జరిగింది. వాళ్ళు కావాలని చేసిందా, ఉద్దేశపూర్వకంగా చేసిందా, లేక పొరపాటున చేసిందా? నా మార్కులు ఆమె చేసి ఆమెకైతే ఆర్డర్ ఇచ్చింది. 1990 డిసెంబర్ 6వ తారీఖు నాడు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్లో ఎవరు పనిచేస్తుందో ఇంతవరకు తెలియదు. ఆమె 85 డిఎస్సి అని డిఎస్సి జాబ్ వచ్చిందని అనుకుంది. 85లో జడ్చర్ల కాలేజీలో బీఎస్సీ బీజెడ్సీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం చేసింది, సెకండ్ ఇయర్ కంటిన్యూ చేసింది, థర్డ్ ఇయర్ కంటిన్యూ చేసింది. ఇక్కడ జాబ్ చేసింది, సర్వీసులో ఉంది, అక్కడ చదువు చదివింది. ఆమె ఏ విధంగా చేసిందో అది అధికారులు ఎవరు ఆమెను విచారిస్తలేదు. ఎన్నిసార్లు చెప్పినా ఆమెను విచారించి నాకు తగిన న్యాయం చేయాలని, నా మార్పులే నా ఉద్యోగం నాకు రావాలని
పోరాటం చేస్తున్నాను. హైకోర్టు కూడా నాకు ఆర్డర్ ఇచ్చింది. గత ప్రభుత్వం అంటే పట్టించుకోవాలి సీఎం గారు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టించుకొని ప్రజాప్రభుత్వం కాబట్టి నాకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని నా ఉద్యోగం నాకు ఇప్పిస్తారని, మిమ్మల్ని మీ ద్వారా నాకు సహాయం చేస్తారని ఉన్నట్టు అన్నిటి ఆధారాలు చూస్తాను. రాతపూర్వక ఆధారాలు, ఉత్తమాటలు కాదు, ఎవరిని నిందించడం కాదు, అన్ని రాతపూర్వక ఆధారాలు నేను చూస్తున్నా. ఎన్నోసార్లు ధర్నాలు చేసిన, లాఠీ దెబ్బలు తిన్నా, తర్వాత ఆత్మహత్య చేసుకున్నాను డేట్ ప్రకటించిన, ఎన్ని చేసినా నన్ను ఏదో చేసి అది ఇది చెప్పి మా ఉత్తమాటలు చెప్తారు, ఇస్తాం ఇదో ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి డిఓ గారు అసలు ఇప్పుడు నన్ను ఫోన్ ఎత్తడం లేదు, మాట్లాడలేదు, ఆఫీస్ మీద కలవడు, అన్నీ నాకు చాలా ఇబ్బందులు. నా సర్వీస్ దగ్గర పడుతుంది కాబట్టి నా నౌకరి నాకు ఇప్పియాలని మల్లన ద్వారా విన్నవించుకుంటున్నాను.